అందరికీ వందనములు. దేవుని నామన స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము మన నీతి క్రియలు మురికిగుడ్డ వంటివి. మన నీతి క్రియలు మురికిగుడ్డ వంటివి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా క్రియలన్నీ మురికిగుడ్డ వలె నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికిగుడ్డ వలె ఆయను. మేమందరము ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని ఇంకో చోట గ్రంథంలో రాయబడి ఉంది కదండి. కాబట్టి ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికిగుడ్డ వలె ఆయన. నీతి క్రియలు ఎన్ని మురికిగుడ్డ వలె. ఎందుకు నీతి క్రియలన్నీ మురికిగుడ్డ వలె కనిపిస్తున్నాయంటే, మనము ప్రభువైన యేసుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా మనం ఈ లోకంలో ఎన్ని నీతి క్రియలు చేసినా అవి ఒక మురికిగుడ్డ వంటివండి. అవి మురికిగుడ్డ వంటివి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, అది అతనికి నీతి ఆయను అని రాయబడి ఉన్నది. కాబట్టి మనము కూడా ప్రభువైన యేసు రక్తంలో కడగబడి రక్షణ పొంది విశ్వాసం ఉంచినట్లయితే మన నీతి క్రియలు మురికిగుడ్డ కావండి. మన నీతి క్రియలు తేజోమయమైన తేజవాసులము అనే మన మహిమా మందిరంలోకి మనం ప్రవేశిస్తామండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతి కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడే నడుచుకొనవలెను. ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం వచ్చే నీతి మనకి కాదండి. క్రీస్తు ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన అనుగ్రహించబడిన నీతి మంతులంగా మనము తీర్చిదిద్దబడాలి అని చెప్పుతున్నాడు. అట్లు కాకుండా మనం ఎన్ని నీతి కార్యాలు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా అవి నిష్ప్రయోజనం అండి. అవి మురికిగుడ్డ వంటివి. ఎన్ని కోట్ల డబ్బును పేదవాళ్ళకి పంచిపెట్టినా సరే అవి మురికిగుడ్డతో సమానం. మొదట నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వాలి, తర్వాత విశ్వాసాన్ని ఉంచాలి. విశ్వాసమే నీతిగా ఎంచబడుతుందండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడమే మనకి నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి రక్షణ పొంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కాచిన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలి. ఏం చేయాలి? మనం అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. ఆయన అనుగ్రహించే మహిమను పొందాలి అంటే ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కాచిన విలువైన రక్తంతో మనము కడగబడాలి. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అంతకు మించి మనము ఎన్ని ధర్మకార్యాలు చేసినా అవి మన నీతికి మురికిగుడ్డ వంటిగా కనిపిస్తాయండి. సో సిలువ నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడుచున్న వారికి దేవుని శక్తిను అయ్యి ఉన్నదండి. సిలువ రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది, వెర్రితనంగా ఉన్నది. ఎవరికి? నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉంటుంది. కానీ మనకి రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నదండి. దేవుని శక్తి మనము ఇప్పుడు సిలువ ధ్యానాల ద్వారా మనము నేర్చుకుంటున్నాం. మనం సిలువ ధ్యానాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. ఈ ఉపవాస ప్రార్థనల వలన ఒకటి, ప్రార్థన వలన దేవునితో మన వ్యక్తిగత సంబంధం బలపడుతుంది. రెండు, ఇక్కడ ఉపవాసం ఉండటం వలన శారీరక కోరికలను విస్మరించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందండి. ఉపవాస ప్రార్థన 40 రోజుల ఉపవాస ప్రార్థన దేవునితో మన సంబంధం బలపడుతుంది. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన సమయంలో మనము ప్రభువైన యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసం ఉంచినట్లయితే మన నీతి మహిమ కలిగిన నక్షత్రం వలె వెలిగిపోతుందండి. కాబట్టి మనము సిలువ ద్వారా నేర్చుకునేది ఏంటంటే మూడు మాటలు మనం సిలువ ద్వారా నేర్చుకోవచ్చండి. ఒకటి, విమోచన, రక్షణ. పాప విమోచన అనేది మనకి ఎక్కడ కలుగుతుంది? సిలువలో కనిచిన రక్తం ద్వారా మనకి సిలువలో కాచిన రక్తం ద్వారా పాప విమోచన, రక్షణ అనేది కలుగుతుందండి. మొట్టమొదటిది మనకి విమోచన, పాప విమోచన, రక్షణ. మరి ఏ నామమున మనకి పాప విమోచన రక్షణ అనేది లేదండి. ప్రభువైన యేసునందే మనకి పాప విమోచన రక్షణ అనేది ఉన్నదండి.
తర్వాత 2 ఇంకా ఏం కనిపిస్తుంది మనకు సిలువలో అంటే శ్రమలు, త్యాగము అండి. ఆయన పడిన శ్రమలు అంతా ఇంత కాని శ్రమలు, ఆ శ్రమలు మనకి సిలువలో కనిపిస్తాయి. త్యాగము, ఆయన మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడండి. ఈ లోకంలో ఎవరైనా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారండి? లేరు. కానీ ప్రభు అయిన యేసు నీ కోసం నా కోసం మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ త్యాగం మనకి సిలువలో కనిపిస్తుందండి. ఇంకా 3వది ఏంటంటే మరణం పైన విజయం అండి, పాపం పైన విజయం అండి. ప్రభు అయిన యేసు మరణంపై విజయాన్ని సాధించారు. మరణించి సిలువలో మరణించి తిరిగి 3వ దినంన మృత్యుంజయుడయ్యి లేచాడు. కాబట్టి మరణంపై విజయాన్ని సాధించాడు, పాపంపై విజయాన్ని సాధించాడు. పాపం లేని, ఏ మచ్చ డాగు లేని, కళంకం లేని దేవుడు మన దేవుడు ప్రభు అయిన యేసు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనము పాప విమోచన చేసుకొని రక్షణ పొందినట్లయితే మనకి మన నీతి సూర్యుని వలె ఎరిగిపోతుందండి. మనం రక్షణ పొందకుండా నీతి కార్యాలు చేస్తే మన నీతి కార్యాలు మురికి గుడ్డ వంటిగా కనిపిస్తాయండి. ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడిన తర్వాత నశించుచున్న వారికి సిలువ వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నదండి. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించున్న వారికి సిలువ వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడుతున్న వాళ్ళకి దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్టి శక్తి అయిన దేవుని కలిగి ఉండి మనము యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను ఆయన రక్తంలో కడుక్కున్నట్లయితే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామండి. విశ్వాసము, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినది అతనికి నీతిగా ఎంచబడిన. కాబట్టి మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ, ఆశ్చర్యకరడ మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మేము తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో నా సభ్యులందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ వాక్యం ద్వారా ప్రభా మేమందరం నీ యొక్క రక్తంలో కడుగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడి మీరు ఆకడిలో ఎత్తబడుటకు సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.